ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నిర్వాసితుల ఐక్య సంఘం మరియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా 64 గ్రామాల నుండి సంఘ మిత్రులందరూ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే వినిపించుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇల్లులో త్యాగం చేసి నేటికి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా 8500 మంది నిర్వాసితులకి పరిష్కారం కోసం ఎదురు చూస్తారు. ఇదంతా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి అంతా తెలిసిందే. కానీ ఈ రోజుకి మరి ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటించినప్పటి నుండి మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మరి ఈరోజు మా యొక్క 8500 మంది మిగులు అంటారు చూపించట్లేదు. మరి అందుకనే మేము లాస్ట్ టైం ఎలక్షన్లో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్ గారు, వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో ఈసారి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడతాం మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడమే కాదు సార్, మేము చేసే ఉద్యమాల్లో సీఎం గారే నేరుగా పాల్గొనడం కూడా జరిగింది. మనం చేస్తున్న టెంట్ దగ్గరికి వచ్చి మేము ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకున్న నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేస్తాను, మా కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్పడమే కాదు, మా నిర్వాసితులందరితో కూడా 4 సార్లు మమేకం కూడా అయ్యారు. పర్సనల్గా మా నిర్వాసితులు బాధసార్లు కూడా చూశారు. మా నిర్వాసితులు ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి ఏ విధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పిన మాటల కన్నా నేను నేరుగా చూస్తానని చెప్పి ఒక హోటల్లోకి మా నిర్వాసితులందరినీ కూడా పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ రోజు ఈ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఏ పరిస్థితిలో ఉన్నారో లైవ్లో మేము పవన్ కళ్యాణ్ గారికి చూపించడం చెప్తే ఆయన కూడా బాధపడ్డారు. అయ్యి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్లో ఇంత వైజాగ్లో ఇప్పటికీ కూడా గుళ్ళో ప్రసాదాలు తింటూ, అలాగే సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ, పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఈ విధంగా బతుకుతున్నారా, ఎంత దారుణంగా ఉందని చెప్పి శాశ్వత పవన్ కళ్యాణ్ గారు అనేక సభలో మాట్లాడడం కూడా జరిగింది. అలా బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు మేము చేసిన టెంట్ దగ్గరికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేసి మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళి కేంద్ర మంత్రి కానీ వాళ్ళన్న నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం జరిగింది, కేంద్ర స్టీల్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న నిర్వాసితులకు న్యాయం చేయాలి సార్, మన హామీ ఇచ్చామని చెప్పి బీజేపీ పెద్దలు కూడా మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళి మాట్లాడడం జరిగిందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, అప్పుడు ప్రభుత్వం రాకముందు మా నిర్వాసితులందరికీ కూడా చెప్పడం వల్ల, అంతేకాదు ఇక్కడ 100% మరి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారిని అందరూ నిర్వాసితులందరూ కూడా ఒకటై పల్లా శ్రీనివాసరావు గారి మీద నమ్మకం మీద మేము 100% పనిచేసి ఓట్లేసి ఈరోజు 95,000 మెజారిటీ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇది ఎందుకు మేము కంకణ కట్టుకున్నాం అంటే, ఓటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ కాపాడుతారు, స్టీల్ ప్లాంట్లో ఉన్న నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం జరుగుతుంది అని చెప్పేసి అని మాకు పల్లా శ్రీని గారు కానీ భర్త గారు ఎంపీ గారు చెప్పడం వల్ల మేము అందరం కూడా పనిచేసి, మేము కూడా కూటమిలో ఒక పార్టీలో పనిచేసినప్పటికీ కూడా అందరినీ 100% ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ కూడా మాట్లాడొద్దు అనే పరిస్థితికి వచ్చారు. మేము వెళ్ళి సీఎం గారికి లెటర్ ఇద్దామని చెప్పేసి 2-3 సార్లు వెళ్ళా సరే మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే డిప్యూటీ సీఎం గారికి మా బాధసాధులు చెప్పుకుందామని సరే వినే పరిస్థితి లేదు. కానీ ఇదైతే కరెక్ట్ అయింది కాదు. దయచేసి మీరు గతంలో ప్రభుత్వం ఏర్పడక ముందు ఏ విధంగా అయితే మీరు మాకు హామీ ఇచ్చారో, మీరు మా దగ్గర ఏ విధంగా అయితే మా బాధసాధులు విన్నారో, ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మా బాధసాధులు మీరు వినాలి, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీకు బాధ్యత ఉంది, మాకు హామీ ఇచ్చారు, మాకు మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేసాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎస్సీ భూములు ఆయన ఎలక్షన్లో ఏదైతే పిఠాపురంలో హామీ ఇచ్చి ఉన్నారో, అక్కడ ఉన్న ప్రజలకి ఓట్లేసిన ప్రజలకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకున్నారు. మీరు నిజంగా హర్షిస్తున్నాం అందరం కూడా.
మీ మీద నమ్మకం ఉంది ప్రజలకి, అలాగే సీఎం గారి మీద కూడా నమ్మకం ఉంది. వాళ్ళ భూమి రైతులకి అనుకోవడం చాలా సంతోషం. అలాగే పోలవరం నిర్వాసితులకు కూడా మీరు ప్యాకేజ్ ప్రకటించారు. ప్యాకేజ్ ప్రకటించి పోలవరం నిర్వాసితులకు కూడా న్యాయం చేసే పద్ధతిలో మీరు ఆలోచిస్తున్నారు. అంతేకాదు, ఏదైతే అమరావతి రైతులు ఉన్నారో అమరావతి రైతులకు కూడా మీరు గత ప్రభుత్వం అమరావతి రైతులు మోసం చేసిందని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. సంతోషం, మేము కాదనట్లేదు. అలాగే అమరావతి రైతులంత ముఖ్యమో ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమని, అంతే విధంగా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇవ్వకపోతే ఈరోజు ఇంత పెద్ద ఆసియాలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఇది, ఎక్కడా లేదు. మీరు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఈరోజు విశాఖపట్నం ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వల్ల. ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుండి అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆదాయం మినిమం నెలకి 300 కోట్ల రూపాయలు మేము మార్కెట్లో పెట్టాం కాబట్టి విశాఖపట్నాన్ని మేము సొంతంగా ఇక్కడ కార్మికులు అభివృద్ధి చెందించుకున్నాం. అందుకని మీరు విశాఖపట్నం గోపిస్ట్ విశాఖపట్నంగా చూస్తున్నారంటే దానికి కారణం ఎవరు? విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు పనిచేసిన డబ్బుల్ని ఈరోజు విశాఖపట్నంలో పెట్టి మేము అభివృద్ధి చేసుకున్నాం. కానీ దీనికి మూలాలు ఏంటనేది మీరు ఆలోచన చేయాలి. మేము 10 సార్లు మేము ఇదే చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసిత పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించమని చెప్తున్నాం. ఎప్పుడో 4 దశాబ్దాల కిందట మాకు 107 గజాలు జాగా ఇచ్చారు. ఈరోజు 4 తరాలు 4 దారాలు పెట్టుకొని బతుకుతున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడు కూడా మీకు కలిసినప్పుడు కూడా మేము వింత పత్రాలు ఇచ్చినా కూడా ఏదో అన్ని విషయాలు చూసినట్టే చూసేస్తున్నారు. కానీ ఇదైతే చాలా దారుణం. మేము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా మేము వినిపించుకుంటున్నాం. ఈ రోజుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకున్నాం మా పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటైజేషన్ కోసం మీకు హక్కు లేదు, మీరు మాట్లాడొద్దని చెప్తుంది. మరి మా స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల పరిస్థితి ఏంటని మేము అడుగుతున్నాం. మరి మాకు దీనికి సమాధానం చెప్పాలి కదా. మరి ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసింది. ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ అమ్మేటప్పుడు ఇంకా మిగిలిన నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకు సమాధానం ఏం చెప్తారు? మరి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? అంటే ఈరోజు ఖాళీగా ఉన్న భూమిని ఇస్తారా, లేదనుకుంటే వీళ్ళ కుటుంబాలన్నింటికి సెటిల్మెంట్ బతకడానికి 1 టైం సెటిల్మెంట్ చేస్తారా, లేదంటే వీళ్ళు నెలకి బతకడానికి ఎంతమంది ప్యాకేజ్ ఇస్తారా? ఏదేదో చెప్పాలి కదా. ప్రభుత్వం ఏదో మాకు హామీ ఇవ్వాలి కదా. ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు మాకు హామీ ఇచ్చారు మా తాతల తండ్రుల దగ్గర, మీకు పెద్ద ఫ్యాక్టరీ పెడతాం, ఆసియాలోనే పెద్ద స్టీల్ ప్లాంట్ కడతాం, ప్రతి 6 నంబర్కి మేము ఉద్యోగం ఇస్తాం, మీ బతుకులు బాగుంటాయి, తరతరాలకి మీ తాతల తండ్రులు కానీ మీ ముత్తాతలు గుర్తుండిపోయేలాగా మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయంటే మేము భూములు ఇచ్చాం. ఈరోజు మరి అక్కడ పరిస్థితి కనబడట్లేదు. ఈరోజు 8-9 సంవత్సరాలు పెట్టి ఒక నోటిఫికేషన్ లేదు. ఉన్న ఉద్యోగస్తులందరినీ ఈఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు స్థానికులందరినీ 6,000 మందిని తీస్తారు. ఎక్కడా లేదు. ఎంత దారుణం ఏ స్టీల్ ప్లాంట్లో కూడా లేదు. మెయిన్ ఇది టార్గెట్ చేసి స్థానికులందరినీ ఎవరైతే ఆధార్ కార్డుని బ్లాక్ తీసుకొని స్థానిక అడ్రస్ వడ్లపూడి, అగనపూడి, గంగవరం, పెదగంగాడే అడ్రస్ ఉంటే చాలు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల పని కూడా ఇవ్వట్లేదు. ఈ విధంగా తొలగించేస్తున్నారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా నిర్వాసితులు కూడా ఎంప్లాయ్మెంట్ సీనియర్ ద్వారా ఇలాంటి వాళ్ళు కూడా తొలగించారు. మరి మా పరిస్థితి ఏంటి? మేము నిర్వాసితులు, మేము ఆంధ్రప్రదేశ్లో మేము లేమా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లు వేయలేదా? మరి మా కోసం ఎందుకు మాట్లాడరని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాం. మరి ఆ రోజు వచ్చి ఏ విధంగా హామీ ఇచ్చారు? ఈరోజు విమర్శంగా మీరు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. దయచేసి ఇది విమర్శన కాదు, మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. ఇదేదో మిమ్మల్ని అడుగుతున్నామని కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నా చెప్పి మేము అడగాలి కాబట్టి మేము అడుగుతున్నాం. మీ దగ్గరికి వచ్చి అడుగుదామనేసి మా బాధలు చెప్పుకుందామనే సరే చెప్పుకునే పరిస్థితి రానివ్వట్లేదు. మేము ఈ పవన్ కళ్యాణ్ గారిని కలడానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళాం, కానీ మమ్మల్ని కల్పించలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కలడానికి వెళ్ళాం, కల్పించే పరిస్థితి లేదు. బయట నుండి గేట్ల దగ్గర నుండి వచ్చే పరిస్థితికి వచ్చాం. దయచేసి మేము అందుకే చెప్తున్నాం. ఈరోజు మేము 8వ తారీఖున డిసెంబర్ 8వ తారీఖున 6 నంబర్ ఉన్న కుటుంబ సభ్యులందరితో కూడా మెయిన్ గేట్ దగ్గర కూర్చోవాలని మేము నిరసన చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చాం. అన్ని గ్రామాల నుండి ఎందుకు వచ్చాం ఈ నిర్ణయానికి? మరి ఇప్పుడు 45 సంవత్సరాలు పెట్టి మరి రాజకీయ నాయకులు మా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప దీని పరిష్కార మార్గంగా చూడట్లేదు. మరి ఎప్పుడు పరిష్కారం చేస్తారు మాకు? మరి అన్నాలని మీ వెనకాల తిప్పించుకుంటారు. మేము పిచ్చి వాళ్ళ కనిపిస్తామా? మీ కంటికి ఏమైనా ఓటు బ్యాంకుగా చూస్తారా మమ్మల్ని? ఏమైనా ఇది కరెక్ట్ అయింది కాదు. ఖచ్చితంగా దీని పరిష్కార మార్గం చూడాలని చెప్పేసి ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతున్నాం. ఇదైతే కరెక్ట్ అయింది కాదు. నిజంగా ఇక్కడున్న
కార్మికులని కానీ నిర్వాసితులని కానీ పెద్ద ఎత్తున ఏమైనా యాక్టివిటీస్ వస్తుంది, దీని బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి బాధ్యత చెప్పాల్సి వస్తుంది. అందుకనే మేము కొట్లాడడానికో సమ్మెలు చేయడానికో మేము ఎక్కడి నుండి ప్రజా సంఘాల నుండి పుట్టుకు రాలేదు, ప్రజా సంఘాల పేర్లు పెట్టుకొని మేము ఉద్యమాలు చేయట్లేదు. మా హక్కు కోసం మేము అడుగుతున్నాం. మా ఏదైతే 6 నెంబర్ ఉందో మా 6 నెంబర్ కోసం మాకున్న ముందు తరం కూడా కొట్లాడుతుంది, ఈరోజు మా తరం కూడా కొట్లాడుతున్నాం. ఈరోజు మాకు కూడా ఏజ్లు అయిపోయాయి, మా పిల్లలకి రేపొద్దున ఈ పరిస్థితి రాకూడదని చెప్పి మేము కొట్లాడుతున్నాం. అందుకనే మేము ఈ ప్రభుత్వాలు ఇండస్ట్రీలు తీసుకొస్తున్నాయి, మీకు కాదనట్లేదు, ఇండస్ట్రీలు రావడం మంచిదే. కానీ ఇండస్ట్రీలకి భూములు ఇచ్చిన రైతుల సంగతి ఏంటి? రైతులు ఎన్నాళ్ళని ఇంకా ఎదురు చూడాలి, ఎన్నాళ్ళని నిర్వాసితులు అయిపోవాలి, ఎన్నాళ్ళని అడుగు తినాలి. ఈరోజు మా తల్లులు వెళ్ళి పాస్ పనులు చేసుకుని బతుకుతున్నారు, గుళ్ళో ప్రసాదాలు తింటూ బతుకుతున్నారు, పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటున్నారు. ఎంతోమంది పనులకు పెయింటింగ్లకు వెళ్తున్నారు, డిగ్రీలు, డిప్లొమాలు, ఇంజనీరింగ్, ఐటీలు చేసి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు డిమాండ్లు పెయింటింగ్లకు వెళ్తున్నారు. ఎందుకు మాకు ఈ ఇబ్బందులు పెడుతున్నారు? అందుకని మేము అడుగుతున్నాం. మాకు చేస్తే స్టీల్ ప్లాంట్ నిర్ణయాలు ఏం తీసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మా అందరికీ కూడా మా భూమి మాకు ఇవ్వమని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మా భూమి మాకు ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మీరు వెనక్కి ఇచ్చారు భూమి, ఎన్నో ఏళ్ళ బట్టి సమస్యను మీరు తీర్చారు. అలాగే మా సమస్యను కూడా మేము మా భూమికి తీసుకున్నారు కాబట్టి మా భూమి మాకు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మా భూమి మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము రైతాంగం చేసుకోవడమో లేదంటే ఏదో మా వృత్తుల్లో మేము వ్యాపారాలు చేసుకొని బతకడం మేము బతుకుతాం. అందుకనే మేము రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు మా పరిష్కరించకపోతే 8వ తారీఖున మీ కుటుంబ సభ్యులందరితో కూడా గేటు ముట్టడిస్తాం. అక్కడ ఎవరికి ఏం జరిగినా సరే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతగా వహించవలసి వస్తుంది. అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా మరి మాకు తెలిసినంత విధంగా దీని మీద మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం. అలాగే ఎంపీ గారికి కూడా మేము చెప్పాం. మా సమస్య మీద జిల్లా కలెక్టర్ గారు కూడా 3 సార్లు స్టీల్ సెక్రటరీ సీఎండీ గారితో కూడా మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడున్న సీఎండీ కానీ స్టీల్ సెక్రటరీ ఎవరు ఇదే పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఇక్కడితోటే ఆగదు. 8వ తారీఖు నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పిలిచి మా కమిటీ అందరితో కూర్చొని దీని పరిష్కార మార్గంగా చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా మళ్ళీ ఒక 10 రోజుల్లో ప్రకటించి అవసరమైతే గాజు వర్క్ సెంటర్లో కానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ మెయిన్ గేట్ కానీ ఎక్కడ మాకు మరి నిరసన తప్ప వేరే మార్గం లేదు. మరి కుటుంబ సభ్యులతో మేము ఆత్మహత్య తప్ప ఇంకా వేరే మార్గం కూడా మాకు కనిపించట్లేదు. ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఎవడిస్తాడు మాకు పని? ఈరోజు నేను ఎక్కడికైనా పనికి వెళ్తానంటే ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను అమరావతికి వెళ్తే నాకు పని ఇస్తాడా? అక్కడ ఇల్లే ఎవడు నాకు అమరావతి దగ్గరికి వెళ్తే? అక్కడున్న రైతులు 3 మంది ఉన్నారు. అందుకని మేము ప్రభుత్వాలని మేము విమర్శిస్తున్నామని మీరు అనుకోవద్దు. మీరు అందరు రైతులకి న్యాయం చేస్తారన్నారు కాబట్టి ఈరోజు ఎన్నేళ్ళు బట్టి ఈ సమస్యని మీరు ఉంచుకుంటా ఖచ్చితంగా దీన్ని ఎక్కడొకక్కడ పరిష్కార మార్గం చూడాలని, పరిష్కారం చేయాలని ఖచ్చితంగా నిర్వాసితులందరికీ కూడా 1 టైం సెటిల్మెంట్ ప్రతి 6 నెంబర్కి 1 ఎకరం భూమి మేము అడుగుతున్నాం, ఎక్కువ అడగట్లేదు. ఇదో మీరు చెప్పిన లెక్కలే 19,700 ఎకరాలు స్టీల్ ప్లాంట్కి ఉపయోగించక ఇంకా ఖాళీగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఇవి. అందుకని మేము అడుగుతున్నాం. 28,000 మంది మేము 6 నెంబర్లో ఉన్నాం, ఇంకా 11,000 ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంటుంది. ఇది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. అందుకనే మీరు మా యొక్క 6 నెంబర్కి ఎకరం భూమి 1 టైం సెటిల్మెంట్ చేయాలని, లేని పక్షంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మేము ఏం తీసుకున్న నిర్ణయం కానీ మా కుటుంబాలు ఎటువంటి అన్యాయాలు అయినా సరే దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మేము 8వ తారీఖు చేసే ధర్నాకి మీ మీడియా మిత్రులు అందరూ కూడా మా సహకారాలు అందించాలని, అలాగే ప్రజానీకం ఇక్కడున్న నిర్వాసితులు, ఇక్కడున్న కార్మికులతో పాటు ఇక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొవాలని, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులే కాదు స్టీల్ ప్లాంట్లో పనిచేసిన పర్మనెంట్ కార్మికులు కూడా పాల్గొవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే మా కమిటీ సభ్యులకి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుసు. చాలా తీసుకుంటాం. 6 గంటల దాకా నిరసన కార్యక్రమం మెయిన్ గేట్ దగ్గర చేస్తున్నాం కనుక ఆ సందర్భంగా మనము విశాఖ నిర్వాసితుల ఐక్య సంఘంగా పోస్టర్లు చూసి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబం నుండి కూడా ఒక తల్లి, ఒక తండ్రి, 2 పిల్లలు ప్రతి కుటుంబంలో ఉంటున్నారు కనుక ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుండి కూడా 4 సభ్యులు చొప్పున ఈ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్పంచుకుంటేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి
సెక్రటరీగా అడ్మిన్ సొల్యూషన్ గా మిగిలి భూమి అడుగుతున్నాం. అంతవరకు నెలకి 25,000 చొప్పున జీవన వృత్తి చెల్లించాలని పోస్టర్లో మనం పొందుపరచడం జరిగింది. మరి పోస్టర్ ద్వారానే ఈ డిమాండ్లతో మనం రేపు 8వ తారీఖున కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక మరి నిర్వాసుల ఐక్యత మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.